టేస్ట్ ఆఫ్ ఇండియా. మనం ఉండే ఈ ప్లేస్ కి రంగు, రుచి, ఆర్ట్, హార్ట్ ఉన్నాయా? ఇదేంటిది, మోనికా టీ యాడ్ ని టీవీలో చూసి కొంచెం మార్చి చెప్తుంది అని అనుకుంటున్నారా? కాదండి, మనం ఉండే ప్లేస్ ఎంత లైవ్లీగా ఉంటుందో అంత హ్యాపీగా మనం కూడా ఉండగలుగుతాం. ఇంతకీ నేను ఏ ప్లేస్ గురించి చెప్తున్నానో మీకు అర్థమైందా? ఈ పాటికి అర్థమై ఉంటుందండి, ఎందుకంటే మీకు ప్రతిరోజు నేను నవాబీ వంటల్ని పరిచయం చేస్తున్నాను. సో నేను మాట్లాడుతుంది లక్నో గురించి. లక్నోలోని ఫుడ్ ఎంత బాగుంటుందో ఆర్ట్ కూడా అంతే అందంగా ఉంటుందటండి. ఆ సిటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందంట. ఇండియా నుంచి అలాగే వరల్డ్ నుంచి చాలా మంది లక్నో చూడడానికి వస్తారంట. ఎందుకో తెలుసా? లక్నో చూడమే కాదండి, అక్కడ ఫుడ్ అంత బాగుంటుంది కాబట్టి వచ్చి పనిలో పని మంచి మంచి రెసిపీస్ అన్ని టేస్ట్ చేసి వెళ్ళిపోతారట. మరైతే ఇప్పుడు మీ అందరూ నాకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ ఎందుకా? ఎందుకంటే కూర్చున్న ప్లేస్ నుంచి కదలనివ్వకుండా లక్నో వంటలన్నీ మీకు టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేస్తున్నాను కదండి. మరి నాకు థ్యాంక్స్ చెప్పరా? ఓకే ఓకే చెప్పేశారా? సరే అయితే మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే నవాబీ రెసిపీస్ దమ్ ఆలు లక్నవీ అలాగే నవాబీ పరాటా. ముందైతే నవాబీ పరాటా పరిచయం చేస్తానండి. పరాటాలు ఎవరికి నచ్చో చెప్పండి. ఇండియా మొత్తం ప్రతి ప్లేస్ లోని పరాటాలు తింటారు. పరాటాల్లో చాలా రకాలు ఉంటాయండి. ఆనియన్ పరోటా, గ్రీన్ పీస్ పరాటా, కాలీఫ్లవర్ పరాటా. అబ్బాబ్బాబ్బా, పరాటాల గురించి చెప్పాలంటే ఒకటా రెండా పెద్ద లిస్ట్ ఉంటుంది. కానీ నవాబులు చేసుకునే పరాటాస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయంట, టేస్టీగా కూడా ఉంటాయంట. మరెందుకు ఆలస్యం, అదెలా ఉంటుందో చూపించినా? అయ్యో, మాటల్లో కాదు చేతల్లోనే చూపిస్తా. నేను నవాబీ వంటలు టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపిస్తున్నానో లేదో అసలు గెస్ట్లు ఆగట్లేదండి. ప్రతిరోజు గెస్ట్లు వస్తున్నారు, నవాబీ వంటలు టేస్ట్ చేస్తాం అంటున్నారు. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి గెస్ట్ రాబోతుంది. ఆ గెస్ట్ పేరు మోసిని. మోసిని, ప్లీజ్ కమ్. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, నువ్వు? ఫైన్. సో మోసిని, మరి నవాబీ వంటలు నీకు బాగా ఇష్టం కదా? చాలా బాగా. అందుకే వచ్చావా? నేను లక్నో వరకు వెళ్ళలేను కదా, అందుకే టేస్ట్ ఆఫ్ ఇండియాలో టేస్ట్ చేద్దామని వచ్చేసా. ఓకే, సో మీలాగే తను కూడా స్మార్ట్ అండి. లక్నో వరకు వెళ్ళలేదు కాబట్టి టేస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చి టేస్ట్ చేస్తుందంట. సో మరి పరాటా చేసేద్దామా? చాలా మంది చాలా పరాటాలు తినే ఉంటారు, కానీ లక్నో పరాటా డిఫరెంట్ గా ఉంటుంది. మరి అది ఎలా ఉంటుంది చేసి చూపిస్తా. ఓకే, సో మరి పరాటా ప్రిపేర్ చేద్దాము. పరాటా ప్రిపేర్ చేయాలంటే దీనికి చెప్తా. ఒక బౌల్ తీసుకొని అందులో సో ఫస్ట్ మైదా పిండి తీసుకుందాం. సో మైదా పిండి వేసుకున్నాక నార్మల్గా మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. కానీ నవాబీ స్టైల్లో ఏం చేస్తారంటే పాలు వేసుకుంటారు. సో పాలకు ముందు కొంచెం ఒక స్పూన్ ఇవ్వ పంచదార వేసుకుంటారు. సో నేను ఈ మాత్రం షుగర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పాలు వేసుకొని కలుపుదాం. కలిపే ముందు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది చేసేస్తాం. ఓకే, లైటర్ ఇవ్వ. ఇందులో ఏం వేసుకోవాలంటే కొంచెం బటర్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. సో నువ్వు పరాటాస్ చేస్తూ ఉంటావా ఇంట్లో ఎప్పుడైనా? చేస్తూ. నీకే పరాటా అంటే ఇష్టం? గోబీ పరాటా. గోబీ పరాటా అంటే ఇష్టం. సో మీకు మీ దాంట్లో ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు, అంటే మీ నవాబ్స్, ముస్లిమ్స్ వాటెవర్ ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు ఏమైనా పరాటా చేస్తారా? అందులో కంపల్సరీ పరాటా చేస్తారు. పరాటా ఉంటుందా కంపల్సరీగా? అంటే నేను పరాటా అనగానే ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేస్తారు అనుకున్నాను. సో మీరు కూడా పరాటా? ముస్లిమ్స్ కూడా చేస్తారు. ఎస్పెషల్లీ ఆలు పరాఠా ఎక్కువగా చేస్తాం. ఆలు పరాటా. ఓకే, ఆలు పరాటా చాలా బాగుంటుంది. అవును, నాకు ఇష్టం. నేను చాలా బాగా చేస్తాను. ఆలు చాలా బాగుంటుంది, అందులో ఆలు పరాటా ఇంకా బాగుంటుంది. నేను నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ దగ్గర ఆలు పరాటా నేర్చుకున్నాను. కానీ ఫస్ట్ లో నాకు రాలేదన్నమాట, అంత టేస్టీగా రాలేదు. తర్వాత నేను ఎంత బాగా చేశానంటే మా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ ఇంట్లో తిన్నామా అని మా ఇంటికి వచ్చి తినేవారు అనమాట. ఎందుకంటే నేను ఇంకా బాగా చేస్తున్నాను. సో ఈవెన్ ఐ లవ్ పరాటాస్. మెంతి జనరల్ గా ఎవరు తినరు, ఇంట్లో పిల్లలు అల్లరి పెడుతూ ఉంటారు. సో మెంతిని ఏం చేస్తారంటే బాగా బాయిల్ చేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ని కాస్త ఫ్రై చేసి దాన్ని మీరు మైదాలో గానీ గోధుమ పిండిలో గానీ కలిపేసి పరాటాస్ చేయండి, చాలా బాగుంటాయి.
ఓకే, ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కారం, సో లక్నోలో నీకేది బాగా నచ్చుతుంది అంటే ఫుడ్ కాకుండా? అంటే అక్కడ ఆర్చ్ కూడా చాలా బాగుంటుంది. నిజమే. సో అక్కడ లాల్ బద్దారి అని ఉంది, అది ఇప్పటికీ ఫేమస్, చాలా బాగుంటుంది. అంబ్రెల్లా షేప్ లో ఉంటుంది. నవాబ్ అలీ ఖాన్ కట్టించిన లాల్ బద్దారి. Yes. అది ఒక అంబ్రెల్లా షేప్ లో ఉంటుంది. అది ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అండి. వచ్చిన టూరిస్టులు అందరూ కూడా దాన్ని కంపల్సరీగా విజిట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మరి మనం కారం కూడా వేసుకున్నాం కదా, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఓకే, కొత్తిమీర వేసుకున్నాక ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. వీళ్ళ వంటలన్నిట్లో ఫ్రెష్ క్రీమ్ కంపల్సరీ. అవును. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మోనికా పరాటా అన్నది ఏదో కర్రీ చేస్తుంది మర్చిపోయిందా అనుకుంటున్నారా? అయ్యో కాదండి, నేను పరాటాయే చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. కొంచెం జీరా పౌడర్, ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఇది కొంచెం మిక్స్ చేయవా? ఈలోపు నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ మనం షుగర్ మిక్స్ చేసుకున్న మైదా పిండి ఉంది కదండి, అందులో పాలు వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. అందుకే వాళ్ళ పరోటాలు సాఫ్ట్ గా స్వీట్ గా, అబ్బబ్బబ్బా తింటూ ఉంటే నోట్లో పెట్టుకోవడం కరిగిపోతాయంటండి, అంత బాగుంటాయంట. వాళ్ళ పరోటాల గురించి నేను ఎంతో గొప్పగా విన్నానో. ఇలా కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవాలి. సో మరి అయిపోయిందా? అవును. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే పిండి కూడా రెడీ అయిపోయింది. సో పరాటాలు చేసుకుందాం. ఓకే. పరాటాని పాలు వేసాం కదా, చాలా మెత్తగా సాఫ్ట్ గా వచ్చేసింది. ఇలానే ఉండాలి పరాటా చేసేటప్పుడు. పరాటాలు చేసేటప్పుడు కొంచెం పెద్దగా తీసుకోవాలన్నమాట, ఎక్కువ సైజ్ లో డబ్బు తీసుకోవాలి. ఎందుకంటే మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి. సో అది హైలో పెట్టావా, ప్యాన్ హీట్ ఎక్కుతుంది. అవును. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఏ స్టఫ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామో స్టఫ్ని కొంచెం వేసుకోవాలి ఇందులో. వేసుకొని దీన్ని మళ్ళీ చక్కగా ప్యాక్ చేసేసుకోవాలి. ఇలా దీని మీద కొంచెం మళ్ళీ మైదా అప్లై చేసుకొని ప్యాన్ మీద కొంచెం బటర్ అప్లై చేయి. రెడీయా? రెడీ. పరాటాలు ఎప్పుడు లావుగా ఉండాలన్నమాట, కొంచెం కొంచెం ఫ్యాట్ గా ఉండాలి. సో ఇంకొక చైనా యా. నవాబ్స్ కి ఇంకా ఏమేం ప్యాషన్స్ ఉంటాయి, ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఫుడ్ తెలుసు, అలాగే డ్రెస్సింగ్ కూడా వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇంకా ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వాళ్ళకి కథక్ డాన్స్ చాలా ఇష్టం. సో అక్కడ విమెన్ కూడా చాలా మటుకు వర్క్ చేస్తూ ఉంటారు కదా నవాబ్స్ లో, విమెన్ కూడా వర్క్ చేస్తారు. సో ఈ వర్కింగ్ కల్చర్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? అయితే అప్పట్లో లేడీస్ ని బేగమ్స్ అనేవారు. సో బేగమ్స్ కూడా రూల్ చేసిన సిటీస్ కొన్ని ఉన్నాయి. ఓకే, సో క్వీన్ ని బేగం అనేవారు. అవును. మేల్ డామినేషన్ ఉన్నా కూడా ఇట్లా లేడీస్ బేగమ్స్ వాళ్ళు జోధా అక్బర్ లో అలాంటి స్టోరీ కదా. కరెక్ట్. లైక్ ఐశ్వర్య రాయ్ ఫైట్ చేస్తుంది, స్వాడ్ ఫైటింగ్ చేస్తారు. ఓకే, సో బేగమ్స్ చాలా బ్రేవ్, అంతేనా? అవును. ఓకే, అది రివర్స్ చేయి. ఓకే, సో ఈ పరాటా ఫ్రై అయిపోతుంది కదా, నెక్స్ట్ పరాటా కూడా వేసుకుందాం. సో ఇలా పరాటాలు రెడీ చేసి పెట్టుకుందాం. సో మరి పరాటా ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందామా? యా.
థ్యాంక్ యూ. సో ఈ రోజు నువ్వు వచ్చి నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు తెలుసా. అవునా? రోజు నేను ఒక్కరానే చేస్తూ ఉంటాను, ఈరోజు నువ్వు కూడా చేసావుగా. అవును, అందుకే త్వరగా అయిపోయింది. దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఇలా నింబు. మన రెసిపీ రెడీ అయిపోయింది కదా, నవాబీ పరాటా. సో మరి నవాబీ పరాటా రెడీ అయిపోయింది. ఇలా కన్నా దీన్ని కొంచెం గార్నిష్ చేసి తింటే బాగుంటుంది కదా. గార్నిష్ చేద్దాం. నేను ఎప్పుడు నా కిచెన్ లోని కుకుంబర్ అలాగే క్యారెట్ ని డెఫినెట్ గా ఉంచుకుంటాను, ఎందుకంటే ఆ రెండు హెల్దీ ఫుడ్స్ కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రెసిపీలో కావాలంటే ఆ రెసిపీలో వాటిని వాడేసుకోవచ్చు. చూసారు కదండి, నవాబీ పరాటా రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. నవాబీ పరాటాస్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బటర్ 3 టీ స్పూన్లు, చక్కెర 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. నవాబీ పరాటాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా, పంచదార, పాలు వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇంకొక పాన్ లో బటర్ వేసుకొని అది కాగాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా, జీరా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మైదా ముద్దని కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చిన్న పరాటాల్లాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మసాలా స్టఫ్ ని మధ్యలో పెట్టి రోల్ చేసుకుని మళ్ళీ పరాటాల్లాగా ఒత్తుకొని ఒక పాన్ పై బటర్ వేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నవాబీ పరాటా రెడీ. నవాబీ పరాటాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? ఓకే. ఈరోజు క్యారెట్ తిన్నావా? తెలియదా? అయితే క్యారెట్ కూడా తిన్నా. సో అలాగే పరాటా కూడా. డిఫరెన్స్ ఉందా? చాలా యమ్మీగా ఉంది. దీంతో కర్రీ అవసరం లేదు అసలు. జనరల్ గా మనం పరాటా అంటే కర్డ్ గానీ, రాయితా గానీ, కర్రీ గానీ తీసుకుంటాం, కానీ దీనికి ఆల్రెడీ మనం ఆ కర్రీని స్టఫ్ చేసాం కాబట్టి అవసరం లేదు. లేదు కర్రీతో తినాలి అనుకుంటే అది మీ చాయిస్. సో మరి నెక్స్ట్ రెసిపీ పరిచయం చేద్దామా? నెక్స్ట్ రెసిపీ ఆలు దమ్ లక్నవీ. ఆలు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టం అండి. నాకు కూడా ఫేవరెట్ ఆలు కూడా. సో ఆలుని ఏం చేసినా తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఏమి లేకపోతే దాన్ని బాయిల్ చేసి అందులో కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్ వేసుకొని తినేస్తారు, అంత ఇష్టం నాకు. సో మరి ఆ ఆలుతో దమ్, ఆలు దమ్, అది కూడా లక్నవీ స్టైల్. సో మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దామా? సో మరి ఆలు దమ్ లక్నవీ స్టైల్ చేసేద్దాం. మరి ఇందులో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. ఓకే, ఆ స్టవ్ ఆన్ చేసి ఈ పాన్ లో ఓకే అందులో కొంచెం బటర్ వేసి ఆ బటర్ కాస్త వేడెక్కాక ఈ పనీర్ వేసి ఫ్రై చేయి. పనీర్ చాలా మందికి నచ్చుతుంది, కానీ తినాలంటే లావ్ అవుతామేమో అని భయపడుతూ ఉంటారనమాట ఎస్పెషలీ. సో అస్సలు భయపడద్దు, అందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ని కట్ చేసే వైటమిన్స్, అలాగే మినరల్స్, విటమిన్ డి, అబ్బా ఎన్ని ఉన్నాయండి. ఎందుకంటే అది కూడా ప్రోడక్ట్ ఆఫ్ మిల్క్. సో మనకి న్యాచురల్ గా వస్తున్న మిల్క్ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్ పనీర్. సో పనీర్ బయట అస్సలు కొనద్దు, ఏవేవో మిక్స్ చేసి తయారు చేస్తారట, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. నువ్వు పనీర్ తయారు చేసావా ఎప్పుడైనా? చాలా ఈజీ ప్రాసెస్ తెలుసా? చెప్తా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నా. సో ఎప్పుడైతే ఇది డిఫరెంట్ స్టేట్స్ కి ఈ రెసిపీ ట్రావెల్ అయిందో, ఇంగ్రీడియంట్స్ మారాయి, స్టైల్ కూడా మారింది. బెంగాలీస్ ఎక్కువగా చిన్న చిన్న ఆలు ఉంటారు చూసా, అవును, బాగుంటాయి. ఆ ఆలుతో చేస్తారు, మనం పెద్ద ఆలుతో చేస్తున్నాం. లక్నవీస్ కూడా అలాగే చేస్తారు. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆ తర్వాత సో ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుందాం. ఐ ప్రిఫర్ పనీర్ ఎట్ హోమ్ అన్నమాట. ఇంట్లో పనీరే ప్రిఫర్ చేస్తాను.
ఎందుకంటే బయట పన్నీర్నంట స్టాక్ చేసి చాలా రోజులు దాంట్లో అది కరెక్ట్ గా కేక్ లాగా అంటే పీసెస్ లాగా రావడానికి రకరకాల ప్రిజర్వేటివ్స్ ఏవో కలిపేస్తూ ఉంటారంట, కెమికల్స్ యూస్ చేస్తారంట. సో అది మన హెల్త్ కి మంచిది కాబట్టి ఇంట్లో ఫ్రెష్ గా మీరు ఎప్పుడు కుక్ చేస్తారో అప్పుడు చేసుకోండి 4 hours ముందు. సో ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ కాస్త ఉడకాలి, బాయిల్ అవ్వాలి, లేకపోతే మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది ఆలూ దమ్. సో పెట్టుకుందాం. పనీర్ ఫ్రై అయింది కదా, ఆఫ్ చేసుకుందాం. సో పనీర్ ఫ్రై అయిపోయింది, టొమాటో కాస్త బాయిల్ అయితే మనకి ఆలూ దమ్ ప్రాసెస్ ఆదా కంప్లీట్ అయిపోయినట్టే. సో కుక్ అయింది కదా, ఎస్ ఆయిల్ పైకి వచ్చింది అంటే బాయిల్ అయిపోయింది. సో ఇది కుక్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం స్పూన్ ఇవ్వ. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కసూరి మేతి. కసూరి మేతి మనం చాలా తక్కువ వాడుతూ ఉంటామండి, ఎక్కువ బిర్యానీలో వాడతారు, కానీ వాళ్ళు ఈ ఆలూ దమ్లోని వాడతారు. సో కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. ఆ తర్వాత ఉప్పు. మనం పొటాటోస్ వేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని సో నెక్స్ట్ మనం మ్యాష్ చేసిన ఆలు వేసుకున్నాం, అంటే బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్నాం. దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసి మ్యాష్ చేసాం కాబట్టి ఆలు చాలా తొందరగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు యమ్మీ యమ్మీ పనీర్ వేసుకుందాం. ఇప్పుడు నుంచే పనీర్ వేసుకున్నాం అనుకోండి, అది కుక్ అవుతున్నప్పుడు దాని మసాలా టొమాటో ప్యూరీ అంతా కూడా దీనికి బాగా పడుతుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో పనీర్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం వేయాలంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పొటాటోస్, ఆ పొటాటో పీసెస్ కూడా వేసుకున్నాం. నేను పొటాటో పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే పనీర్ ఏదో పొటాటో ఏదో మళ్ళీ డిఫరెన్స్ తెలియదు కదా సేమ్ సైజులో కట్ చేసుకుంటే, అందుకే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని సో ఇప్పుడు ఒక 1-2 minutes ఇలాగా మూత పెట్టుకొని ఉంటే దీంట్లో ఉన్న మసాలాలన్నీ ఫ్రైడ్ పొటాటోస్ కి అలాగే పన్నీర్ కి పట్టి ఇలా మూత తీగానే మంచి అరోమా వస్తుంది, యమ్మీ యమ్మీగా లాగించవచ్చు. ఏమంటావు? సో మరి ఒక 1-2 minutes వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. సో మరి చూద్దామా? ఓకే డన్. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం క్రీమ్తో ఒక స్పూన్ ఇవ్వ. క్రీమ్తో గార్నిష్ చేసుకున్నాం. వాళ్ళ డిషెస్ అన్నిట్లో ఆల్మోస్ట్ క్రీమ్ చూస్తున్నాను నేను కదా. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తారు, చీజ్, పన్నీర్, బటర్, నెయ్యి, అలాగే క్రీమ్. ఒక లేయర్ క్రీమ్ వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ కర్రీ వేసుకున్నాను. సో మనం టేస్ట్ చేసేటప్పుడు రెండు మిక్స్ అయి వస్తాయి. సో మనం చూస్తారు కదండి, లక్నవీ స్పెషల్ అండి ఇది. ఆలూ దమ్ లక్నవీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. దమ్ ఆలూ లక్నవీకి కావాల్సిన పదార్థాలు: ఆలూ 1/2 kg, పన్నీర్ 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మెతి కొద్దిగా, నెయ్యి 3 టీ స్పూన్లు, బటర్ 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో ప్యూరీ 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత.
దమ్ ఆలు లక్నవి తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళదుంప ముక్కల్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో బటర్, పన్నీర్ వేసి ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకొని అది కాగాక ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, కారం, గరం మసాలా, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పన్నీర్, ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దమ్ ఆలు లక్నవి రెడీ. ఆలు దమ్ లక్నవీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. అది టేస్ట్ చేద్దాం. లక్నవీ స్టైల్ ఫుడ్ ని పరిచయం చేయడం బాగోపోవడం అంటూ ఉంటుందా? అందుకే కదా ఈ రెసిపీస్ అన్ని టాప్ లిస్ట్ లో ఉన్న రెసిపీస్ అన్నమాట. మెనూ కార్డ్ లో అక్కడ మీరు ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా, ఏ హోటల్ కి వెళ్ళినా ఈ రెసిపీస్ అన్ని మీకు టాప్ లిస్ట్ లో కనిపిస్తాయి. ఎందుకంటే వరల్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అండి. వరల్డ్ లో అందరూ ఇష్టపడతారంట. చాలా మంది ఫారినర్స్ లక్నో చూడడానికి వచ్చి ఈ రెసిపీస్ ని ట్రై చేసి వెళ్తారట. సో మరి ఈ రోజు కూడా మనం యమ్మీ యమ్మీ రెసిపీస్ ని ట్రై చేసాం కదండి. ఒకటి పరాటా, ఇంకొకటి ఆలుదమ్ లక్నవి. సో 2 రెసిపీస్ సూపర్ గా ఉన్నాయి, ట్రై చేయండి. లక్నో కి స్వాద్, నవాబీ ఫ్లేవర్స్ ని మీరు చాలా ఇష్టపడుతున్నారు కదండి. మరి ఇవాళకి ఈ 2 రెసిపీస్ తో సరిపెట్టుకోండి. రేపటి ఎపిసోడ్ లో మరొక 2 రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ మోనికా సైనింగ్ ఆఫ్. బై.